అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని చాలా ఈజీ అయిన క్విక్ రెసిపీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మిక్చర్ మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ టీ టైంలోనైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక 2-3 ఇంగ్రీడియంట్ పౌడర్ లాగా యాడ్ చేస్తే ఈ మిక్చర్ అంత టేస్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు అటుకులను తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు అంటే లావుటివి ఉంటాయి, సన్నపుటివి ఉంటాయి. మీరు ఏ అటుకులు తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఒక ప్లేట్లోని అటుకులను కొద్దిగా వేసుకుంటూ మనకి డస్ట్ కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే మనకి ఇలా సపరేట్ అయిపోతుంది. మొత్తం అన్నిటినీ ఇలాగ మనం జల్లించేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల మనకి ఇసుక కానీ ఈ డస్ట్ అనేది ఉండదు. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం అన్నిటినీ బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా పౌడర్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోపు, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కారం 2 టేబుల్ స్పూన్లు, నల్ల ఉప్పు అంటారు కదా, అదైనా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు. అలాగే కొద్దిగా చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఫస్ట్ నేను డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసేసుకొని 1 కప్పు వరకు పల్లీలను దోరగా వేయించేసుకోండి. అంటే లోనే కాకుండా బయట కూడా మనకి వేగితేనే ఆ మిక్చర్కి కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంటలోనే చేసుకోండి. ఈ పల్లీలను ఒక బౌల్లో వేసేసుకోండి. అలాగే పుట్నాల పప్పు కూడా అలాగే చిన్న మంటలోనే వేయించేసుకోండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోని వేసేసుకొని కిందన మన టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోనే మక్నా అంటారు కదా, అది ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను నేను. ఇది పిల్లలకి చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట, చాలా బాగా నచ్చుతుంది. ఇది కూడా కొద్దిగా వేయించేసుకొని ఇందులోనే కాజు, బాదం, కిస్మిస్ కూడా మంచి టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా ఇది కూడా కొద్దిగా చొప్పున వేసేసుకోండి. ఇందులో మీకు ఏది వద్దనుకుంటే అది స్కిప్ చేసేయచ్చు. నేను అలాగే బాదంని, కాజుని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వేయించేసుకున్నాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా నేను చేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేయించేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులన్నర వరకు అటుకులను తీసుకున్నాను. ఇలా అటుకులకు వేరే పేపర్లోని వేసేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏదంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయిన తర్వాతే మనం ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఈ పల్లీలను ఉంచుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మన అటుకులను కూడా యాడ్ చేసేసుకోవాలి. అటుకులు వేసేసిన తర్వాత ఇది చల్లగా అవ్వాలి. వేడి మీద మనకి పౌడర్ వేసుకుంటే అంటుకుపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత ఇది కూడా వేసి ఇప్పుడు ఇందులోనే మెయిన్ టేస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసి వేసేసుకోండి. ఇది వేస్తే కరెక్ట్గా మన కారం ఏదైనా ఎక్కువైనా కరెక్ట్గా అబ్జర్వ్ అంటే లెవెల్ చేస్తుంది అనమాట. మొత్తం అంతటినీ మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం అటు ఇటుగా బాగా కలిపేసుకోండి. అలాగా లోతుపాటి గిన్నె ఏమైనా ఉందనుకోండి, ఇలాగ నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటూ ఉంటే మొత్తం అంతటికి ఆ మసాలా అనేది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. మొత్తం చూసారు కదా, మొత్తం అంతటిని బాగా కవర్ చేస్తుంది. మనకి ఎక్కడైనా కనిపిస్తే కొద్దిగా చేయితోని మనం లేదా స్పూన్ సహాయంతోనైనా మనం మొత్తం అంతా కలిపేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కానీ టీతోని పిల్లలకి స్నాక్స్ బాక్స్లోని చాలా బాగుంటుంది. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి.